మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. రండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 1వ వచనం నుంచి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపజేయును. ఈ మొదలైనటువంటి విషయాలను మనం ఇప్పుడు ఇందాక మూలవాక్యంలో చదువుకున్నాం. ఈ మాటలు 2వ కీర్తనలో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం భక్తుడు పలికినటువంటి మాటలు. ఆ మాటలు ఇప్పుడు ఎందుకు చదివించానంటే, భూరాజులు, ఏలికలు, న్యాయాధిపతులుగా చెప్పబడుతున్న వారు యెహోవాకును ఆయన అభిషిక్తునికి గుంపుగా వ్యతిరేకించి గుంపుగా కూడి ఆయనను, ఆయన అభిషిక్తుని వ్యతిరేకించి విరోధంగా నిలవబడేటువంటి ఆ అంశము, ఆ ఘట్టం అనేది మాట నుంచి నేటి వరకు అది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఎందుకు అలా కొనసాగుతుంది అంటే, మొట్టమొదట ఈ భూమండలాన్ని దేవుడు సృష్టించిన తర్వాత మానవుడిని సృష్టించి దీని మీద అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు దేవుడు. తర్వాత మానవుడు అధికారాన్ని పొందిన తర్వాత అతనికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని, హక్కుని, ఆ స్వేచ్ఛని సాతాను మాట విని వాడికి లోబడి దేవుని తిరస్కరించినందున చేతులారా ఆ అధికారాన్ని తీసుకెళ్లి సైతానుకు అప్పచెప్పాడు. సైతానుకు అప్పచెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇక మానవ జాతి మొత్తాన్ని వాడు ఏలటం మొదలుపెట్టి వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మానవ జాతిని వదిలిపెట్టకుండా ఇక్కడే వాడి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తిప్పలు పడతా ఉన్నాడు. అయితే ప్రారంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు భూమి మీద కొంతమంది భక్తులను ఏర్పరచుకొని తన కార్యాలను భూమి మీద నెరవేరుస్తూ వచ్చి, ఆనాడు కానీ పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు తన కొరకు కొంత శేషాన్ని భూమి మీద ఉంచుతూ వచ్చాడు. సాతాను గాడి భయం ఏంటంటే, ఈ భూమండలం మానవ జాతి నా చేతికి చిక్కింది, వీళ్ళని మళ్ళా దేవుడు తన వైపు తిప్పుకొని మళ్ళా ఇక్కడ కూడా నాకు స్థానం లేకుండా చేస్తాడేమో, ఆల్రెడీ అక్కడి నుంచి నెట్టివేయబడ్డాను, నేను ఏదో ఇక్కడికి వచ్చి తిప్పలు పడతా ఉన్నాను, ఇక్కడ కూడా నా స్థానాన్ని కోల్పోతానేమో అని వాడు అభద్రతా భావంతో తిప్పలబడి అప్పటి నుంచి ఇప్పటిదాకా యెహోవా ఆయన అభిషిక్తుడు అంటే తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తుని వ్యతిరేకిస్తూ వారికి మహిమ రాకుండా అడ్డగించడానికి పాపం అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు పడాల్సిన బాధలన్నీ పడుతున్నాడు. కాబట్టి వాడు డైరెక్ట్గా ఫైట్ చేయకుండా భూమి మీద ఉన్న మనుషులనే వాడు వినియోగించుకొని ఆ మనుషుల్ని వాడు ఆవరించి, అందులో ముఖ్యంగా భూరాజులను, ఏలికలను, ఎవరైతే ప్రజలకు న్యాయం తీర్చవలసినటువంటి వ్యక్తులు ఉంటారో అలాంటి న్యాయాధిపతులను సైతం వాడు ప్రేరేపించి మరి దేవుని ప్రజలకు హింస కలిగించటం, ఇబ్బంది కలిగించటం, శ్రమ కలిగించటం, వారిని తృణీకరించడానికి ప్రయత్నించటం అనేది చేయటం ఈరోజు కొత్త సంగతి కాదు. ఇది తరతరాలుగా, సంవత్సరాలుగా, అంటే వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తంతే ఇది. అయితే ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్పాలి. భూరాజులు, ఏలికలు, మరి ప్రజలకు న్యాయం తీర్చవలసినటువంటి న్యాయాధిపతులు అందరూ ఏకమై దేవుని ప్రజలను, ఆయన అభిషిక్తుని సంఘమును హింసించటం, బాధించటం, శోధించటం, వేధించటం అనేది జరుగుతున్నప్పుడు దేవుడు చూసి, వీళ్ళ తిప్పలను చూసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు విచిత్రమైన మాట రాసుంది, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. వాళ్ళ ఆలోచనలు, ప్లాన్లు, ఎత్తుగడలు ఇవన్నీ చూసి అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ యుక్తులు, కుయుక్తులు, వాళ్ళ జ్ఞాన కృత్రిమము ఇదంతా చూసి ఆయన నవ్వుతున్నాడని ఇక్కడ రాసుంది. ఎందుకు నవ్వుతున్నాడు అంటే 2 కారణాలను బట్టి ఆయన నవ్వుతున్నాడు. బాగా వినాలి. ఒక విచిత్రమైన విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు దయచేసి ఎవరు మిస్ కావద్దు, నేను చెప్పే ఈ విషయాన్ని మీకు నవ్వు పుట్టించే సంగతి చెప్తాను నేను. గతంలో ఒకసారి నేను వాక్యం చెబుతూ ఒక విషయాన్ని మీకు చెప్పాను. దేవుడు మనుషుల్లో పనిచేయాలన్నా, సైతాను మనుషుల్లో పనిచేయాలన్నా విశ్వాసమే ఆధారము అని. ఎంతమంది గుర్తుందో మరి నాకు తెలియదు, కానీ దాదాపు చాలా స్పష్టంగా అది నేను చెప్పినట్టు నాకు బాగా గుర్తు. అది కూడా ఒకసారి కాదు, 2-3 సార్లు నేను ఆ విషయాన్ని అందించాను. దేవుడు భూమి మీద మనుషుల్లో పనిచేయాలన్నా, సైతాను పనిచేయాలన్నా ఖచ్చితంగా విశ్వాసమే ఆధారం అని చెప్పాను నేను. ఏది ఆధారం? విశ్వాసం.
విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు కదులుతాడు. దేవుణ్ణి కదలకుండా కట్టి పడేసేది ఏదన్నా ఉంది అంటే అది అవిశ్వాసం. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి పేతురు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే సందేహం వచ్చి విశ్వాసం బలహీనపడిందో నీళ్లలో మునిగిపోసాగాడు. అంటే అవిశ్వాసము లేక సందేహం అనేది దేవుని శక్తిని అడ్డగిస్తుంది, దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు తన పనులు నెరపాలంటే ఖచ్చితంగా విశ్వాసమే కావాలి. అయితే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా దేవుడు మనుషుల విశ్వాసాన్ని బట్టి పనిచేయటమే కాదు, సైతాను గాడి విశ్వాసాన్ని బట్టి కూడా చాలా పనులు చేశాడు. ఇది ఇప్పుడు మనం నవ్వుకోవాల్సినటువంటి సంగతి. దేవుడు తన కార్యాలను భూమి మీద జరిగించడానికి సైతాను గాడి విశ్వాసం కూడా ఉపయోగపడింది. సైతాను గాడి విశ్వాసం ఉంచడం ఏంది, సైతాను గాడి విశ్వాసం దేవుడికి ఉపయోగపడటం ఏంది అనేది మీకు డౌట్ రావాలి. మరి అదే కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఈ పాయింట్ మీకు అర్థమైద్ది. ఇప్పుడు సైతాను కూడా దేవుని సృష్టిలో భాగమే కదా, మనం దేవుని సృష్టిలో భాగమే, సృష్టికర్త దేవుడు. ఇప్పుడు దేవుని కార్యాలు ఎవరి జీవితంలో జరగాలన్నా విశ్వాసం ఆధారం. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఒకసారి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వచ్చాడని తెలుసుకొని జనం అంతా గుంపులుగా ఆయన ఉన్న ఇంటి దగ్గరికి వచ్చారు. వస్తే ఒక నలుగురు పక్షవాతం అనే జబ్బు ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి యజమానుడితో మాట్లాడి, వీడికి పక్షవాతం వచ్చింది, వీడు మంచంలో ఉన్నాడు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు, మీరు పర్మిషన్ ఇస్తే ఈ పెంకులు ఓడదీసి లోపలికి వీడిని దించి యేసు ప్రభు ముందుకు దించి ఏదన్నా ఆయన బాగు చేస్తాడేమో అని ఆలోచన చేస్తున్నాము, కొంచెం పెంకులు ఓడదీసాం, ఎందుకంటే జనాలు లోపలికి పోనివ్వట్లేదు, ఇంటి పైకప్పు ఓడదీసి వీడిని పైనుంచి దించుతాం యేసు ప్రభు ముందుకి అని పర్మిషన్ తీసుకొని పెంకులు ఓడదీసి మరి వాడిని తెచ్చిన ఆ మంచాన్ని 4 తాళ్లతో కట్టి యేసు ప్రభు ముందుకు దించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, నీకు తెలుసులే ఆ సంగతి. ఏంటి ఆ మాట అంటే, ఆయన వారి విశ్వాసము చూచి. సరిపోయింది. మార్కు 2:5 ఒకసారి చూస్తే చాలు, మీరు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి మార్కు 2:5 ఒకసారి చూడండి. అలాగే లూకా 5:20లో కూడా ఉంటుంది. అక్కడ యేసు వారి విశ్వాసం చూచి అనే మాట ఉంది, అక్కడ చాలు. యేసు వారి విశ్వాసం చూచి ఆ పక్షవాతం జబ్బున్న వ్యక్తితో అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి వాడిని స్వస్థపరచడం అనేది జరిగిద్ది. అక్కడ ఏం రాస్తుందంటే ఆయన వారి విశ్వాసం చూసి అనుంది. అంటే అక్కడ జబ్బు వచ్చిన వాడి విశ్వాసం చూసి అని కాదు, తెచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి జబ్బు వచ్చిన వాడికి కార్యం చేశాడు. అట్లాగే మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యాలు జరగటం అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. అంటే మనం ఉంచే విశ్వాసాన్ని బట్టి కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగటం అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. దీనికి సపోర్టివ్గా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చూస్తే, మీలో ఎవడైనను రోగి అయిన ఎడల అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు వచ్చి అతనికి ప్రభువు నామన నూనె రాసి ప్రార్థన చేస్తారు, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అంటాడు. అక్కడ ఎవరి విశ్వాసం ఆధారం అంటే వచ్చి ప్రార్థించినటువంటి సంఘ పెద్దల విశ్వాసం ఆధారం. అట్లాగా భక్తుల విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు కొన్ని కార్యాలు జరిగించడం అనేది మనకు బైబిల్లో స్పష్టంగానే మనకు తెలిసిన సంగతి. ఇప్పుడు నేను చెప్పే నవ్వు పుట్టించే సంగతి ఏంటంటే, చాలా కార్యాలు భూమి మీద చేసిన కార్యాలు కేవలం భక్తుల విశ్వాసాన్ని బట్టే కాదు, సైతానుగాడి విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు చేశాడు. సైతానుగాడికి విశ్వాసం ఎందుకు ఉంటుంది అంటే, నేను భూమి మీద మనుషుల్ని నా స్వాధీనంలోకి తీసుకున్నాను, దేవుడు మామూలోడు కాదు, దేవుడు ఏదో ఒకటి చేసి ఎలాగైనా నా చేతిలో ఉన్న ఈ మనుషుల్ని లాగేసుకుంటాడు అని వాడు విశ్వాసం ఉంచి, ఆయన చేతుల్లో మనుషులు చిక్కకుండా, ఆయన చేతికి దక్కకుండా మనుషుల్ని కాపాడుకోవడానికి వాడు ఎంతగా ప్రయాసపడ్డాడో ఆ ప్రయాస అంతా కూడా ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, నా చేతుల్లోంచి ఈ మనుషుల్ని ఎట్లనైనా దేవుడు లాగేసుకుంటాడు అని వాడు విశ్వసించినట్టే అయింది అదంతా కూడా. ఎందుకంటే వాడు తపన పడుతున్నాడు కదా, టెన్షన్ పడుతున్నాడు కదా, దానికోసం వాడు ఎన్నో తిప్పల ప్రారంభం నుంచి ఇప్పటిదాకా వాడు పడుతున్న ప్రయాస అంతా కూడా ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు ఎలాగైనా నా చేతుల్లోంచి వీళ్ళని లాగేసుకుంటాడు అని సైతాను రూఢిగా నమ్మాడు, విశ్వసించాడు కాబట్టే అడ్డగించడానికి ఇన్ని బాధలు పడుతున్నాడు. దీన్ని బట్టి మీకేమర్థమైందో ఒకసారి మీరు చెప్పాలి. చూసారా వాడు ఎంత విశ్వాసం ఉంచాడో దేవుని మీద. మరి ఇప్పటిదాకా చాలా పనులు జరిగింది వాడి విశ్వాసంతో కూడా జరిగినాయి. ఒకవేళ వాడు నేను మనుషులందరినీ జయించాను, దేవుడు వీళ్ళని నా చేతుల్లోంచి తీసుకోలేడు అని నమ్మి వాడు ప్రశాంతంగా ఉన్నట్టయితే ఒకవేళ కొంత పని ఆగేదేమో దేవుడి పని. కానీ అలా కాకుండా వాడు నిరంతరం టెన్షన్ పడతా, ఇంతమంది మనుషుల్ని నానా రకాలుగా కవ్వించుకుంటా, దాడులు చేయించి
దుర్మార్గాలు చేయించి, హింసలు చేయించి, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూడండి. వాడు 11 మందిగా ఒక చిన్న గుంపుగా ఉన్నప్పుడు వాడు పాపం భయపడి, టెన్షన్ పడి వాడు పని చేయటం మొదలుపెట్టాడు. వాడు ఎంత నమ్మాడంటే ఈ 11 మందితో ఆగదు, ఇది ఇంకా పెరిగిపోయిద్ది, ఎట్లనన్నా దీన్ని ఆపాలని టెన్షన్ పడే కదా ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళ నాయకుల్ని ప్రేరేపించి వీళ్ళకి వ్యతిరేకంగా తిప్పి అక్కడ వీళ్ళకి హింస కలిగించాడంటే, ఎందుకు కలిగించాడు హింస అంటే దేవుడు వీళ్ళని విస్తరింపజేస్తాడు అనే విశ్వాసంతోనే కదా. అది అలా జరగకుండా చేయడాన్ని కూడా అడ్డగించడానికి ట్రై చేసింది. కాబట్టి పాపం వాడి విశ్వాసమే నెరవేరి వాడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యి ఆ 11 మంది కాస్త అక్కడి నుంచి బయలుదేరి అనేక సంఘాలుగా ప్రపంచం అంతా వ్యాపించింది. అసలు నన్ను అడిగితే నిజంగా మన విశ్వాసం కంటే కూడా సైతాను గాడి విశ్వాసం చాలా గొప్పదండి. ఎందుకంటే అసలు దేవుడి శక్తి మనకంటే బాగా వాడికి తెలుసు. దేవుని ప్లాన్, దేవుని ఐడియాలజీ, దేవుని ఆలోచన, దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తాడో, ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడో, ఆయన ఎంత మేధావో వాడికి తెలుసు. అందుకే వాడు అంత టెన్షన్ పడేది, అంత కంగారు పడేది. ఎట్లనన్నా కానీ నేను ఏది చేసినా సరే దాన్ని ఏదో ఒక రకంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలడు, మామూలోడు కాదు అనే గట్టి విశ్వాసం సైతాన్ గడికి. నిజమే, ఎందుకంటే వాడు ఎరుగున్నాడు కదా పాపం, అప్పటి నుంచి దగ్గర నుండి చూశాడు కదా. అందుకని వాడు టెన్షన్ పడటంలో పాపం అర్థం ఉందిలే. ఏం చేద్దాం మరి, వాడి విశ్వాసమే నెరవేరుతుంది. ఇప్పుడు వాడి విశ్వాసం ఎలా నెరవేరుతుంది? అన్ని జనులు చూడండి మీరు, అన్ని జనుల్ని ఇప్పుడు అన్ని జనులు ఎంత టెన్షన్ పడుతున్నారో, అన్ని జనులు ఎంత ప్రజలు అవుతున్నారో అంత విస్తరించిపోతాం చూడండి. ఆగిందా? ఆపగలరా? ఇప్పుడు మరి ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఒకటే లాజిక్, అమ్మో ఇది విస్తరించిద్దేమో, ఇదంతా ఆక్రమించిద్దేమో, ఇది విస్తరించిద్దేమో, ఇది వ్యాపించిద్దేమో, అందరూ యేసుప్రభు బిడ్డలు అయిపోతారేమో అని వీళ్ళు నమ్మటం మానేయాలి. అప్పుడు ఆగిద్ది. కానీ అది మానేయలేరు వాళ్ళు. ఎందుకంటే సాతానుగాడు నమ్ముతానే ఉంటాడు, అన్ని జనులు కూడా నమ్ముతానే ఉంటారు. దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని తన బలమైన పనులు చేయటం ఖచ్చితంగా నెరవేరుస్తానే ఉంటాడు. జరుగుతుంది అది. అందుకని ఈ భూరాజులు, ఏలికలు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా గుంపు కూడి ఆలోచనలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు నవ్వుతున్నాడంటే, అరే మీరు ఆలోచన చేసేటప్పుడే ఒకటి నమ్ముతున్నారా? ఏమి నమ్ముతున్నారంటే, ఎట్లనన్నా కానీ నేను భూమిని వశపరుచుకుంటానని మీరు నమ్ముతున్నారు. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నేను నా పనులు జరిగిస్తాను అని దేవుడు తన కార్యాలను బలముగా జరిగిస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండోది అంటే దేవుడు నవ్వడానికి కారణం చెబుతున్నాను. మొన్నేమో అన్యుల్ని చూపించాను గొప్ప విశ్వాసులని, ఈరోజు డైరెక్ట్గా సైతానుగానే చూపిస్తున్నా. దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. దేవుడు అయిపోయింది అనుకున్న దానిలో నుంచి మళ్ళీ మొదలుపెట్టే దమ్మున్నోడు. దేవుడు మామూలోడు కాదు, ఎట్లనన్నా కానీ తన కార్యాన్ని జరిగిస్తాడు, ఆయనే గెలుస్తాడు అనే విశ్వాసం వాడికి ఉంది అనేది ఈరోజు డైరెక్ట్గా సైతానుగాడే గొప్ప విశ్వాసాన్ని మీకు చూపించాను నేను. అవునో కాదో మీరే లాజికల్గా ఆలోచించి చూడండి. ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ ఓకే అయ్యిద్ది, మీకు కరెక్టే అనిపిస్తుంది 100%. ఇకపోతే రెండవది, దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే, ఇప్పటి వరకు భూమి మీద మనుషులు కదిలినటువంటి కదలికలన్నిటిలో ఎవరెవరు ఎన్ని రకాల కుట్రలు పన్ని, ఎన్ని రకాల ఎత్తుగాళ్ళు వేసి, ఎన్ని రకాలుగా పథక రచనలు చేశారో అవన్నీ అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ మెడకే తగిలించే దమ్ము ఆయనకుంది కనుక ఆయన చిద్విలాసంగా నవ్వుతుంటాడు. కొంతమంది భూమి మీద ఉన్నటువంటి భూరాజులు, ఏలికలు, జ్ఞానులు, వాళ్ళ కృత్రిమపు తెలివితేటలు, వాళ్ళ ఐడియాలజీ, పాపం అజ్ఞానులైన మానవుల విషయంలో ఆయన నెరవేరొచ్చు, కానీ దేవుని దగ్గర ఆయన నడవవు. ఎందుకంటే వీళ్ళ తలకాయల్లో బ్రెయిన్ పెట్టి ఆ బ్రెయిన్లో కొంత జ్ఞానం పెట్టినోడు ఆయన దగ్గర డ్యాన్స్లు వేస్తే ఎట్లా, ఆయన దగ్గర నాటకాలు వేస్తే ఎట్లా? మనుషుల దగ్గర వేసుకుంటే ఏదో మనుషుల దగ్గర నెరవేరుతాయి, మనుషులు తిక్కలోళ్ళు కాబట్టి. కానీ దేవుడి దగ్గర వేస్తే దేవుడు అనుకుంటాడు, అరే నేను ఇచ్చిన ఆ 30 kg బ్రెయిన్లో నువ్వు నీ తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాంటి 30 kg బ్రెయిన్లు, ఈ కేజీలోపు బ్రెయిన్లు, నేను కోట్ల బ్రెయిన్లు భూమి మీద రెడీ చేసి పెట్టేశాను రా. ఇన్ని బ్రెయిన్లు తయారు చేసి ఇన్ని బ్రెయిన్లకు ఐడియాలజీ, ఆలోచన విధానాన్ని ఇచ్చిన ఆ ఐడియాలజీ, ఆలోచన ఎలా ఉంటుందో తెలుసురా మీకు? తెలుసా? చేయండి అని ఆయన నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వే దానిలో రెండవ కారణం అది.
ఎంత చెడగొట్టాలని చూసినా ఒకసారి ఆ, నేను కూర్చునే ఆ, బలిపీఠం మీద నా వెనక వారం వారం కూటానికి బ్యాక్గ్రౌండ్ మారుస్తూ ఉంటారు. మీకు తెలుసు ఆ సంగతి. తమ్ముడు ఆర్టిస్ట్ కిరణ్ అని, తనతో పాటు కొంతమంది పిల్లలు తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగా పెయింటింగ్ చేస్తూ ఉంటారు. రకరకాల సీనరీస్ వేస్తూ ఉంటారు. నా బ్యాక్గ్రౌండ్ మంచి వాగ్దానం, మంచి సీనరీ పెడతా ఉంటారు. మీకు తెలుసు ఆ సంగతి. ఒకరోజు ఆ తమ్ముడితో మాట్లాడాను. నేను ఒక పిచ్చి గీత గీస్తాను, దాన్ని ఒక బొమ్మగా నువ్వు చేయగలవా అన్నాను. చేస్తానన్నా అన్నాడు. అప్పుడు నా చేతికి వచ్చిన ఒక పిచ్చి గీత గీశాను అనుకోండి. వినండి, ఆ చిన్నోడు దాన్ని ఆధారం చేసుకొని ఒక బొమ్మను గీశాడు. మళ్ళీ ఇంకోటి ఏం చేయాల, నేను ఏదైతే పిచ్చి గీత గీశానో దాన్నే ఒక బొమ్మగా మార్చాడు, ఒక చిత్రంగా మార్చాడు. నేను అన్నాను, సరే ఈ చిత్రాన్ని నేను చెడగొడతాను, ఆ చెడగొట్టిన దానిలోంచి మళ్ళీ ఇంకోటి ఏదన్నా గీయగలవా అన్నాను. గీస్తానన్నా, చెడగొట్టండి అన్నాడు. 2 కారణాల చేత దేవుడు నవ్వుతున్నాడు అని చెప్పాను. ఇప్పుడు మొదటిది ఏంటంటే, ఏ సైతాను దేవుని కార్యాలు ఆటంకపరచాలనుకున్నాడో వాడి విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు తన రాజ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవది, మనకు బ్రెయిన్ ఇస్తే 30 కేజీ కూడా ఉండని ఈ బ్రెయిన్లో ఇన్ని తెలివితేటలు పెట్టుకొని మనం ఐడియాల మీద ఐడియాలు వేసి ఏదో కథలు చేస్తూ ఉంటే, ఇన్ని తలకాయల్లో బ్రెయిన్లు పెట్టినోడు ఎంత ముదురు. ఆ ముదురు దగ్గర మనం కథలు చేసి ఎట్ట కుదిరిద్ది? తిరిగి ఏదో ఒక విధంగా మనకి చేసే న్యాయం మనకి చేస్తాడు. ఇది బైబిల్ మొత్తం ఇచ్చిన సాక్ష్యం. దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వీళ్ళు చేసేటువంటి ఆలోచనలు అన్నీ ఇన్ని కావు. ఏమండి, ఒక మాట చెప్తాను, ఏమన్నా న్యాయం. ఇప్పుడు భక్తి, విశ్వాసం, దేవుడు అనే విషయాలు మనసుకు సంబంధించిన సంగతులు. అవి మనసుకు సంబంధించినటువంటి విషయాలండి. ఒకడు ఒక దైవాన్ని నమ్ముతాడు, ఇంకొక దేవుడు అంటాడు, ఇంకొకడు అంటాడు, ఒకడు అసలు దేవుడే లేడు, ఇది నా విశ్వాసం అంటాడు. అట్లా ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇది మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి తరతరాలుగా, ఒక జాతి తరతరాలుగా అంటరానితనం చేత దారుణమైనటువంటి తృణీకారానికి గురయ్యి తరతరాలుగా గాయపరచబడతా ఉంటే, రాజ్యాంగ రచన చేసేటప్పుడు వాళ్ళ దీన స్థితిని దృష్టించి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన భద్రతలను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన భద్రతల్ని. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా అధిక జనాభా ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో, ఆ మత విశ్వాసం ఈ జాతిని, ఈ జనాంగాన్ని, ఆ జాతి జనాంగం ఎవరు మీకు తెలియదేముందిలే, దళితుల్ని ఎంత దారుణంగా వివక్షత చూపి, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా మనుషులకి ఇవ్వకుండా అతి నీచమైనటువంటి సంప్రదాయాలను, ఆచారాలను పెట్టి తరతరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ జాతిని, దళితుల్ని దారుణంగా క్షోభకు, వేదనకు, దుఃఖానికి, అవమానానికి గురి చేసింది ఒక మతం. ఆ మతం ఏదో కూడా మీకు తెలుసు. ఆ మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. విధవరాళ్ల విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని కులాలకు సంబంధించిన వారి విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటన్నిటినీ బట్టి ఒక జంతువుకి ఇచ్చినటువంటి విలువ కూడా దళిత బిడ్డలకు ఇవ్వకుండా, వాళ్లకు కనీసం తాగేదానికి, నీళ్లు తాగేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసి, అరుగుల మీద కూర్చోనీయకుండా, అంటరానితనాన్ని అంటగట్టి, ఏమండి నోటికి ముంతగట్టి, ఏమండి నడుంకి తాటాకు గట్టి. ఎందుకంటే ఈ దళితులు రోడ్డు మీద నడిస్తే రోడ్డు మైలబడిపోయిద్దంట. దాని మీద ఇంకా అగ్రకులాలు నడవకూడదంట, నడిస్తే వాళ్ళకి అంటంట. అందుకని మీరు నడుస్తా వెళ్ళేటప్పుడు మీ నడుంకి తాటాకు కట్టుకోవాలి, తాటాకు కట్టుకుని నడవాలి. నడుస్తూ ఉంటే అప్పుడు మీ అడుగులన్నీ తాటాకు తెడుపుకుంటూ వెళ్తుంది, అప్పుడు మేము నడుస్తాం అని అడుగులను కూడా వెయ్యనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, చదువుకోనీయకుండా, దేవుడి పేరుతో జరిగే తంతులోకి ఎంటర్ కానీయకుండా, ఆఖరికి పశువుకి దున్నపోతు కూడా జుట్టు గొరిగేటువంటి వ్యక్తులు ఒక దళితుడికి కటింగ్ చేయాలంటే పో అంటరానోడా అని తృణీకరించి, దారుణంగా జంతువులకి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా, చదువుకోనీయకుండా, దేవుని దగ్గరకు రానియకుండా, సమాజంలో కలవనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, నలుగురిలో కూర్చోనీయకుండా, నలుగురిలో బతకనీయకుండా, నలుగురిలో నడవనీయకుండా,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగానో దారుణాలు దారుణాలు అవమానాలు చేసి దుర్మార్గం చేసి ఇంత ఇది చేస్తే రాజ్యాంగ రచనలో అన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలన్నిటినీ ఎరిగినటువంటి ఒక మహనీయుడు వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి వాళ్ళని భద్రపరచడానికి, సమాజంలో వాళ్ళు కూడా నైతికంగా తల ఎత్తుకొని తిరగటానికి కొన్ని ఏర్పాట్లు చేస్తే ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని చట్టాలు మీకు మాత్రమే అప్లై అవుతాయి అని ఈరోజు కూడా లేటెస్ట్గా మరి కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలామంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ ఈ చట్టాన్ని లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? అరే ఎంత దారుణం ఇది. ఏమండి, ఒక మాట, మతం అంటే అభిప్రాయం అయినా నాకు అర్థం కాదు. భారతదేశంలో హిందూ మతాన్ని, సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని అధికారిక మతాలుగా రాజ్యాంగం ప్రకటించిందా? ఈ 3 మతాలే అధికారికమైన మతాలు. హిందూ మతం అధికారిక మతం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతానండి. జాతీయ జెండా మువ్వన్నెల జెండా, జాతీయ గీతం జనగణమన, జాతీయ జంతువు పెద్ద పులి. ఏమండి, అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా? సిక్కు మతాన్ని చేశారా? బౌద్ధ మతాన్ని చేశారా? ఏ మతాన్ని చేశారు? ఏ మతం జాతీయ మతం అని రాజ్యాంగంలో రాసి ఉంది? ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి చెప్పాలి. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా. మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 15లో ఏముంటుందంటే జాతి, మత, కుల, లింగ వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 14, 15. అలాగే ఆర్టికల్ 25లో ఒకడు భారతదేశ పౌరుడు, ఏమంటే భారతదేశ పౌరుడు అంటే దళితుడు మినహాయించి అని లేదండి. ఏమండి, దళితుడు అని లేదండి. దళితుడు ఒక్కడే మినహాయింపని లేదండి. అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకిష్టం వచ్చినటువంటి మతమును అవలంబించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లో ఉంది. అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. మరి దేనాధారంగా ఇప్పుడు నేను 341 ఆర్టికల్ అంటే 341లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు, గౌరవ సుప్రీంకోర్టు వారు. మరి అప్పుడు మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంటు. ఏమంటే అంటే ఒక ఆర్టికల్ని రెస్పెక్ట్ చేస్తూ మిగిలిన 3-4 ఆర్టికల్స్ని తృణీకరించినట్టుగా అవుతుంది కదా, తుంగలో దొక్కినట్టు అవుతుంది కదా. మరి సమన్యాయం జరిగించాలి కదా. అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు, కానీ దళితులు ఏం చేస్తారండి? దళితులు పాపం అనే
వివక్షత అనేది ఎక్కడో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నాం, కానీ ఇది టాప్ టు బాటం, బాటం టు టాప్ అన్నదాకా చివరికి సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా ఇలాంటి వివక్షత కనబడటం మన మన మనకి చాలా గాయం కలిగించే విషయం. నాకైతే చాలా గాయం కలిగించింది. దీని విషయంలో ఆ, మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఒక మాట సరే పర్వాలేదండి, ఇప్పుడు అందరూ దీని విషయంలో మాట్లాడాలి, స్పందించాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. భారతదేశంలో ప్రజలే రాజు. భారతదేశంలో వేరే రాజు లేడు, ప్రజలే రాజు. అంతేగాని ప్రజల కొరకు కోర్టులు, ప్రజల కొరకు తీర్పులు, ప్రజల కొరకు చట్టాలు, ప్రజల కొరకు రాజ్యాంగం, ప్రజల కొరకు అధికారులు, నాయకులు అందరూ పని చేయాలి. ఇక్కడ ప్రజలు సుప్రీం. దీన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అవసరమైతే ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవించకుండా ప్రశ్నిస్తే, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానమైనా సరే తన తీర్పుని వెనక్కి తీసుకోవాలి, తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో అలా కొన్ని అంశాలకు వెనక్కి తీసుకున్నారు, అది కూడా ఉంది. గతంలో ఇలాంటి తీర్పులు కొన్ని, ఈ తరహాలో ఇచ్చిన తీర్పులు కొన్ని సర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. ఈ విషయంలో కూడా అలానే జరగాలి. దీనికి ప్రజలందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా దళిత బిడ్డలే కాదు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే తరతరాల దుర్మార్గానికి గురై నాటి నుంచి నేటి వరకు కూడా గౌరవానికి నోచుకోకుండా తృణీకారం పొందుతున్నటువంటి దళితులు ఈరోజు ఏమన్నా అందరాలు ఎక్కారా? ఈరోజు కూడా ఏ పల్లెటూరుకు పోయినా ఊరుగానే ఉంది, పల్లెగానే ఉంది కదా. పల్లె పోయి ఊళ్ళో కలిసిందా? ఏడ కలిసిందో చూపించు. పల్లె ఊరు బయటే ఉంది కదరా నాయనా అంటున్నాను. ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళని, మన సహోదరులను అడుగుతున్నాను నేను. ఏమండి ఒక్కసారి ఆలోచించండి మీరు. అబ్బాయి మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఇక మీరందరూ కూడా ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో ఇల్లు కట్టుకోండి అమ్మా అన్నారా? ఏమండి ఆఖరికి వాళ్ళు చర్చి కట్టుకొని యేసుప్రభుని ఆరాధించుకున్న పాపం పల్లెలోనే కదండి, పల్లెలోనే కదా ఉన్నారు, ఊళ్ళోకి రాలేదు కదా. ఇంకొకటి కూడా అండి, ఊళ్ళో ఉన్న వాళ్ళు పల్లెలో చర్చికి వెళ్తారా? ఏమండి నేను చెప్తాను, పచ్చి నిజాలు చెప్తాను. నేను కొన్ని చోట్ల చూసి మైండ్ పోయింది నాకు. కొన్ని ఊళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్తే ఊళ్ళో కొన్ని కులాలు వాళ్ళ చర్చిలు వాళ్ళే కట్టుకున్నారు. అది చూసి ఏడ్చాను నేను, ఎందుకంటే బైబుల్ అలా లేదు. బైబుల్లో సమానత్వం బోధించబడితే బైబుల్ని ఎరిగిన వాళ్ళు సైతం పల్లె ప్రజల్ని తృణీకరించి ఊళ్ళో వాళ్ళు ఊళ్ళోనే చర్చిలు కట్టుకొని మా చర్చి మాకే అని హద్దులు పెట్టుకున్న చరిత్ర కూడా మాకు తెలుసు. ఈ రకంగా చూస్తే దళిత జాతి ఆనాటి నుంచి ఈనాటి దాకా అవమానాలు పొందుతానే ఉంది. ఏమండి ఈ మధ్య కాలంలో జరిగింది కదా రాజస్థాన్లో, పెళ్లి కొడుకు దళితుడు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని అతను ఏం చేశారో మీకు తెలుసు. పల్లెలో నీళ్లు రావట్లేదని బిందెలు తీసుకొని ఊళ్ళో నీళ్లకు వస్తే బట్టలోడ తీసి కొట్టారు కదా, మర్చిపోయారా? ఈరోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసుప్రభు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని వివక్షత దళితులకే ఎందుకు? ఆయన ఏ మతం? జాతీయ మతం అండి. మన రాజ్యాంగంలో ఎక్కడుంది మాట చెప్తున్నాను నేను. పల్లెటూరులో అగ్రకులాల అరుగు మీద పండుకోవటానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. అగ్రకులాల అరుగు మీద కూర్చోడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. కానీ ఒక దళితుడు కూర్చుంటే వాడిని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని గాయపరుస్తారో. మారిందా? అయినా నాకు అర్థం కాదు. మతం అంటే అభిప్రాయం. ఒక వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఒక అభిప్రాయంలో ఉన్నాడు, తర్వాత ఆ అభిప్రాయం తప్పు, ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని మరొక అభిప్రాయానికి తను వెళ్ళాడు. భారతదేశంలో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు అతనికి లేదా? అంటే ఏ అభిప్రాయంలో ఉండాలో కూడా మరి కోర్టులే నిర్ధారిస్తాయా? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని ఏమైనా సరిచేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? నువ్వు ఏ మతంలో ఉంటే నీకు ఇవి హక్కులు వర్తిస్తాయి అన్నావో ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి. కాబట్టి భూరాజులు ఏలికలే కాదు, న్యాయాధిపతులు కూడా ఇలా వ్యవహరించటం చాలా బాధాకరం, దురదృష్టకరం, దుఃఖకరం, శోచనీయం. దీని విషయంలో నేనైతే చాలా గాయపడ్డాను. మరి నా సహోదర సేవకులు కూడా ఈ విషయంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి. ప్రజాస్పందనే కోర్టులు కూడా గౌరవించాలి. ఇక్కడ భారతదేశంలో సుప్రీం ప్రజలే. మళ్ళీ చెప్తున్నా, ప్రజలే. భారతదేశంలో సుప్రీం మనం ఓటేశాం. ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు
మన సేవకులు, నాయకులు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించడం తప్పు కాదు, బాధను వ్యక్తం చేయటం తప్పు కాదు, న్యాయాన్ని అడగటం తప్పు కాదు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. అలా ప్రశ్నించకపోతేనే తప్పు, అలా మాట్లాడకపోతేనే తప్పు. నాకెందుకు ఈ ఆలోచన ఉండాలి? ఈరోజు ఈ విషయంలో ఒక తీర్పు ఇచ్చారు, రేపు దీన్ని ఆధారం చేసుకొని ఇంకొక తీర్పిస్తారు. రేపు యేసు ప్రభు నమ్ముకోవడానికి వీల్లేదు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ విషయాలన్నీ కోల్పోతారని రేపు ఇంకొక చట్టం చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక దాన్ని, ఒక చిన్నదాన్ని ఆధారం చేసుకొని ఆఖరికి రాజ్యాంగాన్ని మార్చి రాసే అవకాశం ఉండొచ్చు, లేదా సవరణ చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు నిద్రపోతే ఏదో దళితుల మీద జరుగుతుంది కదా, ఏదో వాళ్ళ మీద జరుగుతుంది కదా, వీళ్ళ మీద జరుగుతుంది కదా, మన దాకా రాలేదు కదా అని పట్టించుకోకుండా, మనం స్పందించకుండా బాధ్యత రాహిత్యంగా ఉంటే దీని పర్యవసానం రేపు ఎంతకైనా వెళ్ళొచ్చు. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా ఆలోచించి తమ వంతు గళాలు విప్పాలని ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి పరిచారకుడికి, స్త్రీకి, పురుషుడికి, కేవలం దళితులు అన్న మాటే కాదు, అన్ని వర్ణాలలో ఉండి క్రీస్తులోనికి వచ్చిన వారికి, అలాగే అన్ని వర్ణాలలో ఉన్న ఇతరులకు కూడా, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, ఇది సామాజిక సంబంధమైన విషయం. ఇది మతానికి, అభిప్రాయానికి సంబంధించిన విషయం కాదు. మతానికి ముడిపెట్టి ఒక జాతికి జరుగుతున్న ద్రోహం, అన్యాయం. కాబట్టి దీనికోసం అందరు గళాలు విప్పాలి, అందరు స్వరాలు ఎత్తాలి, మాట్లాడాలి. దీని విషయంలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి, కోర్టుల దృష్టికి వెళ్ళాలి. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో మార్చుకోవాలి. దీని విషయంలో ఒక స్పష్టమైనటువంటి జవాబు సరి చేసుకొని మళ్ళా ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా, జరుగుతున్నటువంటి ఈ దారుణాలను చూస్తూ బాధ్యతారాహిత్యంగా ఉండాలా? లేదు. మనం ఎంతవరకు స్పందించాలో, ఎంతవరకు మనం మన వంతు పని చేయాలో, నిన్ను నమ్ముకున్న వాళ్ళని మళ్ళా ఈ అంధకారంతో నిండిన మతంలోకి తీసుకొని రావడానికి జరుగుతున్న కుట్ర, దీనిలో అందరూ ఏకీభవిస్తున్నారు. ప్రార్థించండి. ఎందుకు నేను ఇప్పుడు అందుబాటులోకి వచ్చాను అంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో మాట్లాడాలి. నా వంతుగా నేనేం చేయాలో నేను చేస్తున్నాను. ప్రతిదీ మీకు అన్ని నేను హెచ్చులెచ్చులుగా ఇది పొడిచాను, అది పొడిచాను చూపించాల్సిన అవసరం లేదు. పగడాల ప్రవీణ్ అన్న హత్య విషయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను చేయాల్సినటువంటి ఆలోచనలు నేను చేస్తున్నాను, నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అన్యాయం కాదా ఇది? నియంతృత్వ ధోరణి కాదా? కాబట్టి దీని విషయంలో ప్రశ్నించండి, అలాగే ప్రార్థించండి.